హల్లెలూయా. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా గత నెల అంతా కాసి కాపాడి మరొక నెలలో రావడానికి దేవుడు మనకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చాలామంది ఉదయకాల సమయంలో జరిగే ఆరాధనకి వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉండొచ్చు. ప్రేమ వాళ్ళలో చాలామంది రాలేదు అనుకోకండి. ఉదయకాల సమయంలో చాలామంది అక్కడ రేపల్లి వాళ్ళలో జరిగిన ఆరాధనకి చాలామంది వచ్చారు. రైట్. ఏదేమైనా సరే ఈరోజు ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాము. కాబట్టి దీనిని వాక్యం విందాం. మనము ఒకటి జ్ఞాపం చేసుకుంటున్నాము. ఈ అంత్యకాలములో ప్రతి విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. ఈ అంత్యకాలంలో ఏముండాలంటే అండి, ప్రతి విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు అంటే గుణాలు, ఉండవలసిన గుణాలు ఏంటంటే, ఒకటి విధేయత. ఒకటి ఏంటండి? విధేయత. రెండోది వాక్యములో ఎరిగి ఉండాలి. వాక్యాన్ని ఏమేమి ఉండాలండి? ఎరిగి ఉండాలి. హల్లెలూయా. వాక్యం ఎరిగి ఉండాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, గైకొనాలి, అనుసరించాలి. చెప్పండి. ఏం చేయాలమ్మా? నడుచుకోవాలి, నేర్చుకోవాలి. ఇన్ని మాటలు ఉన్నాయి. అయితే ఇన్ని చేస్తున్నాం కానీ వాక్యం చదువుతున్నామా? వాక్యం చదవాలి. విన్నది స్కూల్లో చెప్పిన టీచరు చెప్పినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? చదివితే అది అర్థమవుతుంది. చదవకుండా వెళ్ళిపోయారనుకోండి, పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. మనం వింటున్నాం కానీ ఇంటి దగ్గర మన వాక్యాన్ని చదువుతలేదు. ఎప్పటి వరకు చదవాలంటే మన బ్రతికి దినములంతా కూడా దేవుని వాక్యము చదవాలంట. ఒక్కసారి ఆ మాట చదువుకొని మనము మూడో మాటకి వెళ్దాం. ఆ మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? 22వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యము ఇడిచిపెట్టి కుడికి కానీ ఎడమ కానీ ఉండినట్లు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తన బ్రతుకు దినములంతటా ఆ గ్రంథాన్ని ఏం చేయాలంట? చదువుతూ ఉండాలంట. హల్లెలూయా. కుడిమ కానీ ఎడమ కానీ తొట్టెళ్ళకుండా ఉండాలన్నా, మనం ముందుకు సాగాలన్నా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారని అన్నాం అనుకోండి, ప్రేమలారా, కొంతమంది చేతులు లేస్తాయి. కొంతమంది చేతులు లేస్తాయి కానీ అందరి చేతులు లేవు. బైబిల్ చదవడము చాలా ప్రాముఖ్యత. బైబిల్ చదవడం అంటే ఎవరితో మాట్లాడుతున్నాము? దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే ఏంటండి? మనము దేవునితో మాట్లాడుతున్నాం. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం మాట్లాడడానికి ఇష్టపడతాం కానీ దేవుడు మాట్లాడడానికి ఇష్టపడము. బైబిల్ చదవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లేఖనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక దగ్గర రాశాడు, నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో రాసిన మాట ఏంటి తెలుసా అండి? నెహెమీయా గ్రంథం 8:8లో దేవుని వాక్యము ఎలా చదవాలో కూడా అక్కడ రాశాడండి. రాసి ఇతరులకు ఎలా బోధించాలో. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. ఏబు ముందు ఉంటుందండి. ఎనిమిదో అధ్యాయము 8వ వచనం. దేవుని గ్రంథమును
స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారు. ఎలా చదవాలంట దేవుని గ్రంథాన్ని? అందరు చెప్పండి, ఎలా చదవాలంట? స్పష్టంగా చదవాలంటండి, క్లియర్గా చదవాలి. మనం ఏంటి ఇప్పుడు మనం ఏదైనా స్కూల్కి వెళ్తున్నాం అనుకోని, లేకపోతే కాలేజీకి వెళ్తాం, ఫీజు కట్టాం, ఎలా పడితే అలా చదివితే పాస్ అయిపోతారా? పాస్ అవ్వరు. ఎంత క్లియర్గా చదువుతారో దృష్టి పెట్టి చదువుతారు. ఈ లోక సంబంధం వాటిని దృష్టి పెట్టి చదువుతారు, కానీ పర సంబంధమైనది, పరలోకము తీసుకెళ్ళేది, దేవునితో నివసించేది, దేవుని రాజ్యంలో ఉంచేది, ఈ లోకములు ఎలా నడుచుకోవాలో అలాగ ఉంచే దేవుని వాక్యము మనం ఏం చేస్తామంటే ఎప్పుడో చదువుతాం. ఒక రోజునంటండి పాస్టర్ గారు గృహానికి వెళ్ళారంట. ఓకే, అయ్యో పాస్టర్ గారు వచ్చారు కదా అనుకొని పాస్టర్ గారు వస్తే ఏం చేస్తారు చాలామంది? చెప్పనమ్మా, ఏం చేస్తారు? అగ్గగలాడతారు. అయ్యో ఉన్నాయో ఏదో లేదో ఏదో పెట్టాలని ఆశతోటి చేస్తారు లేదా? ఆమె ఏం చేసిందంటే పాస్టర్ గారు వచ్చారని తొందరగా ఏం చేసిందంటే భోజనం పెట్టిందంట. ఎండి కంచంలోనూ ఎండు స్పూన్ ఇచ్చి, పాస్టర్ గారు చేతితో తినొద్దు, ఇది మేము కొనుక్కున్నాము కొత్త ప్లేట్లో. చాలామంది కొత్తవి కొనుక్కున్నారనుకో, చాలామంది ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు వచ్చి భోజనం చేసిన తర్వాతనే దాన్ని ఓపెన్ చేస్తారు. ఈ రోజుల్లో అలా లేదు. హల్లెలూయా చెప్పండి, ఈ రోజులో అలా లేదు. కాబట్టి ఆ రోజులో చాలా రోజుల్లో ప్రేమ వల్ల చాలా కాలం కూడా చాలామంది ఇంట్లో కూడా ఏది కొత్త తీసుకున్నా దైవజనుడు వచ్చే వరకు అలా వెయిట్ చేసేవారు. దైవజనులు ఎందుకంటే దైవజనులు వస్తున్నారంటే దేవుడు వస్తున్నట్టు అర్థము. దేవుని సేవకులకి పెడుతున్నామంటే దేవుని సేవకులు పెడుతున్నామంటే దేవునికి పెడుతున్నామని అర్థము. కాబట్టి ఆమె అగ్గగ్గలు పడిపోయి వెంటనే వచ్చేసి ఏం పెట్టిందంటే చక్కగా ప్లేట్లో భోజనం పెట్టి స్పూన్తో తినని స్పూన్తో భోజనం చేశారంట. ఆమె లోపలికి వెళ్ళి పని చేయవదికి ఈమె భోజనం పూర్తి అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళిన ప్లేట్ కడుగుదాం కదంటే స్పూన్ కనపడతలేదంట. ఏం కనపడతలేదు? స్పూన్ కనపడతలేదంట. ఈ పాస్టర్ గారితో ఇంకెలాగుంటుంది చెప్పండి వాళ్ళ మనసు? ఎలాగుంటుంది చెప్పండి అమ్మ? ఏంటి పాస్టర్ గారు అడిగితే ఇద్దాం కదా, ప్లేటే ఇద్దును, స్పూన్ దొంగతనం చేస్తారా? ఈ స్పూను ఏం చేస్తారు? దొంగతనం చేస్తారా అని చెప్పేసి మనసులో బాధపడతా ఉన్నదంట. పాస్టర్ గారు అలా చేశారండి. పోనీ పాస్టర్ గారికి ఏదో తీసుకెళ్ళిపోయారు అనుకుంటా ఉన్నదంట. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడంట ఆ ఇంటికి. 6 నెలల తర్వాత ఆ ఇంటికి వచ్చారంట. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ప్రియమైన దినబిడ్డలారా, నన్ను వింటున్నారా? ఆ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా బాగున్నామంటే బాగున్నాను పాస్టర్ గారు, ఇంతమంది నడవడలేదు. ఏమొచ్చేస్తుంది, ఏం గుర్తు వస్తుందంటే ఆ స్పూనే గుర్తు వస్తుంది, పెట్టిన స్పూనే గుర్తు వస్తుంది. ఇంతకుముందులో అగ్గాగిలు ఆడతలేదు, ఏదో పెట్టింది. ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంటుంది. ఇంక మనసులోకి ఎక్కేవాళ్ళు కదా అని ఏం అడిగితే చెప్పామంటే చెప్పామంటే అమ్మ అయ్యారు స్పూన్ పట్టుకెళ్ళారా మాది అంటుంది. అమ్మ మీ బైబిల్ ఎక్కడున్నా తీసురా అన్నారు. మీ బైబిల్ ఎక్కడున్నదో తీసురా అని చెప్పారంటండి. బైబిల్ పలానా దగ్గర ఉన్నది సెలపలో, అది దులుపుకొని తీసుకొచ్చిందంట. దాంట్లో చూస్తే ఏమో తెలుసా, స్పూన్ ఉందంట. నేను ఎందుకు పెట్టాను తెలుసా? బైబిల్ చదువుతున్నావో లేదో పరీక్షించడానికి పెట్టానమ్మా అన్నాడంట. హల్లెలూయా. 6 నెలల నుంచి ఆమె ఏం చదవలేదు, బైబిల్ చదివితే ఏం దొరుకును? పాస్టర్లన్న ఆలోచన ఎప్పుడో పోను. ఆమె బైబిల్ చదవలేదు. నీకు అర్థమైందండి? మనం చాలాసార్లు అలాగ ఉండిపోయామండి. ఇంటి చర్చికి వచ్చేటప్పుడే ఏం చేస్తాం తెలుసా? దులిపికొని లేకపోతే తుడుచుకొని. చాలామంది ప్రియమంది ఏం పెట్టారా, బైబిల్ చదవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా అనుదినము కూడా మనతో మాట్లాడాలి. నేను అర్జెంటుగా ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తున్నాను, పాస్టర్ గారు అడిగి ఒకటే మాట్లాడతారు, బైబిల్ చదివారండి అంటదండి. చదివినమ్మా అంటాను, లేదు చదవపోయాను అనుకో, వెంటనే అక్కడ కూర్చొని లేకపోతే మోకరించి ఒక కీర్తన భాగం అన్నది చదివి 2 కీర్తనలు అన్న కీర్తన అయితే 2 కీర్తనలు చదివేస్తాను, 3 కీర్తనలు చదివేస్తాను. ప్రియమందిని పిల్లారా, కీర్తన భాగం అన్నది చదివి నేను బయటికి ప్రారంభిస్తాను. ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నాం. మార్నింగ్ లేచి కదా, మార్నింగ్ అయితే లేచి ఆయనతో ఆయన మనతో మాట్లాడలేదా చెప్పండి?
కొంతమంది ఏం చేస్తారు, దేవుడు మాట్లాడే ప్రభా, నీకు ఏం వాక్యం వస్తుందో నాకు తెలియదు, మీరు మొత్తం మాట్లాడడం ఇలా తీశారనుకో, అక్కడ రాయబడి ఉరేసుకొని వచ్చిందంట. ఏమొచ్చింది? ఉరేసుకొని వచ్చిందంట. బాబు దేవుడు మాట్లాడతలేదు, దేవుడు మాట్లాడితే బాబు దేవా నన్ను క్షమించయ్యా, మరొకసారి నాతో మాట్లాడు ప్రభా మళ్ళీ తీసాడంట. ఇంకెందుకు ఆలస్యం అంటున్నాడంట. ఆ మాట ఇలాగే తీయడం కాదండి, దేవుడు మనతో మాట్లాడడం, చదువుతుంటే మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. చదువుతుంటే యవన బిడ్డలు ఉన్నారు చాలామంది, కాలేజీకి వెళ్తూ ఉన్నారు, అన్నట్లకి సమయం ఉంటుంది, కానీ వాక్యము చదవడానికి సమయం ఇస్తలేదు. నిన్ను నిలబెట్టేది, నిన్ను పోషించేది నీ భవిష్యత్తు బైబిల్ గ్రంథములో ఉంది. హల్లెలూయా. ప్రియమైన మనం చదువు అనుకుంటాం, కానీ చదువు ముఖ్యమే. చదువు కంటే ముఖ్యము పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే నేను ఏ కూలి పని చేసుకునేవాడిని, ఈరోజు ఏ కూలి పని చేసుకునేవాడిని. ఈ పరిశుద్ధ గ్రంథమే ఇంత స్థితికి నన్ను తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే, ఇది లేకపోతే నా బ్రతుకు లేదు, నాకు ఏం అవసరం లేదు. ఇది ఒక్కటి ఉంటే ఎక్కడికి వెళ్ళి నేను బ్రతికేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం నన్ను బ్రతికించేస్తూ ఉంటుంది. అడవులో పంపించేసిన పర్లేదు, ఏది పట్టుకొని? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని. ఎడారిలోకి వెళ్ళిపోయినా, అడవులోకి వెళ్ళినా దేవుడు నన్ను పోషించేస్తాడండి. ఇది నన్ను పోషించేస్తుంది వాక్యము. అటువంటి వాక్యాన్ని చాలామంది పెడసవుని పెడతా ఉన్నారు. మనం ఇప్పుడు కూడా మనం ఎలా చదువుతూ ఉన్నామో దేవుని గ్రంథాన్ని కూడా ప్రతిదినం కూడా ఒకవేళ మార్నింగ్ మరలా ఈవినింగ్ వచ్చిన మార్నింగ్ ఇది ఈవినింగ్ కూడా చదవాలని. హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ఈ రోజులో పరిశుద్ధ గ్రంథం చదవాలి. వాక్యమే మనల్ని బలపరిచేది, ఆ వాక్యమే మనల్ని నడిపించేది. ప్రేమ వాళ్ళరా, ఆ వాక్యమే మనల్ని హెచ్చింపజేసేది, మన స్థితిని మార్చేది దేవుని వాక్యమే. అటువంటి వాక్యాన్ని మనము ప్రక్కన పెట్టకూడదు. హల్లెలూయా. మీరు చెప్తున్నారు ఈ బైబిల్ ఎవరికో తెలియదు, మర్చిపోయారు అప్పుడే. ఎన్ని బైబిల్ మరి వాళ్ళ ఇంటి దగ్గర చదువుతున్నారు లేదు నాకు తెలీదు. చాలాసార్లు ప్రకటన చేసిన బైబిల్ ఎవరి అని. ఈ మా అయితే కాదండి, ఎవరియో మరి సంఘస్థులు మర్చిపోయారు. అర్థమైందండి. చర్చిలో కూడా మర్చిపోతారు చాలామంది, మళ్ళీ ఆదివారం వచ్చిన దగ్గర తీసుకుంటారు ఏండి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. గ్రంథం, పరిశుద్ధ గ్రంథము. ప్రేమ వాళ్ళరా, మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యమైపోతాయి. మనం ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి తీసుకెళ్తాడు ఆ గ్రంథం మన చదువు ద్వారా. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. మూడో మాటకు వద్దామండి. మూడో మాట ఏంటంటే ప్రార్థన. మూడో మాట ఏంటండి? ప్రతి విశ్వాసం ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రార్థన. మూడోది ప్రార్థన గురించి మనకి చాలా తెలుసండి. ప్రార్థన మన ఎన్నుపూస లాంటిది. ఈ ఎన్నుపూస ఉంటేనే మనిషి వంగుంటాడు, పడుకుంటాడు, లేస్తాడు, కూర్చుంటాడు. అక్కడ ఎన్నుపూస లేదనుకోండి, నడవలేడు, ఇంకా మంచం మీద పడే ఉంటాడు. ఎన్నుపూస లేకపోతే ఏమవుతుందండి? ఆ మంచం మీద అలా పడుకొనే ఉండాలి. ఆయన జీవితం ఇంకెందుకు పనిచేయదు. బయటికి వెళ్ళడానికి, నడవడానికి, కూర్చోడానికి, లేవడానికి కూడా పనిచేయదు. అంటే ప్రార్థన లేదనుకోండి మీ జీవితంలో, ఎటువంటి వారని చెప్పండి మంచం మీద ఎన్నుపూస లేనంటూ వారుగా అయిపోతారు. కాబట్టి ప్రార్థన జీవితం మనకి కావాలి. ప్రేమ వల్ల ఈ రోజుల్లో ప్రార్థించేవారు చాలా తక్కువైపోయారు. ప్రార్థన పెడసవును పెట్టేవారు ఎక్కువైపోయారు. ఎందుకంటే ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మన కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. ప్రార్థన మనకు విజయం ఇస్తుంది. హల్లెలూయా. లోక సువార్త తీయండి ఒకసారి. లోక సువార్త 21వ అధ్యాయము 36వ వచనం అండి. లోక సువార్త 21వ అధ్యాయం 36వ వచనం అండి. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకున్నట్లు
తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు జరగబోయే వాటిని తప్పిస్తాడు. రేపొద్దున దేవుని ఎదుట నిలబెట్టేది ఏంటి? ప్రార్థన. జరగబోయి ఈ అంత్యకాలంలో ఏం జరుగుతాయో కొన్ని రాశాడండి పరిశుద్ధ గ్రంథములో. అపాయకరమైన దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు. ఆ దినాల్లో ఏమి జరుగుతాయి తెలుసండి? కంటి కనపల నుండి జరుగుతూ ఉంటాయి. భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ముందే. కానీ మనం చేసే ప్రార్థన వాటిని తప్పిస్తుంది అంటున్నా. హల్లెలూయా. జరగబోయే వాటిని కూడా మనం తప్పిస్తాయండి ప్రార్థన. రేపొద్దున్న దేవుని ఎదుట శక్తిమంతులుగా మనం నిలబెడుతుంది. అటువంటి ప్రార్థన మనం చేస్తలేదండి. అన్నట్లకి సమయం దొరుకుతుంది. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ అనుకోండి, దానికి సమయం ఎంత దొరుకుతుందో. కానీ ప్రార్థన రండి అమ్మా, ప్రార్థిద్దాము దేవుని సన్నిధి రండి అమ్మా అంటే ఎవరు కూడా అవకాశము దొరకదు. సమయం లేదండి. అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి, అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి. ప్రియమైన బిడ్డలారా, ఇవి మనం సాకులు చెప్తాం. కానీ ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యత మనిషి జీవితానికి. వాక్యం ఎంత ప్రాముఖ్యతో ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యత. ఒక పక్షికి లేకపోతే పావురానికి 2 రెక్కలు ఉంటేనే పైకి ఎగరగలుగుతుంది. అవునా కదండి? ఒక రెక్కతో ఎగరగలుగుతుందా? ఎంత పైకైనా ఎగరగలుగుతుందండి ఒక రెక్కతోటి? చెప్పండమ్మా, ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక రెక్కతో ఎగరలేదు అది. 2 రెక్కలు ఉన్నాయనుకోండి, ఎంత యాపికి ఎంత స్థలానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం తీసుకెళ్ళిపోతాయి. ఆ రెక్కలే తీసుకెళ్ళిపోతాయి. ఆ రెక్కలే పైకి ఎగిరిలాగా తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. వాక్యం ఎంత ఉన్నదో ప్రార్థన అంత ఉండాలి. బైబిల్ చదవాలి, ప్రార్థించాలి. ప్రతి విశ్వాసం ఉండవలసిన లక్ష్యం అది. అమ్మా, నీ కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు ఏం చేసావు? లేదండి, ఆదివారం గుడికి వెళ్ళాను, ఆదివారం చర్చికి వచ్చాము, కానుకేసాము, అన్నీ ఇచ్చాము. మరి ప్రార్థన వద్దండి? వారం అంతా ప్రార్థన చేసుకోవాలి, వారం అంతా బైబిల్ చదువుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రేమ వలన ప్రార్థన ఏం చేస్తుందంటే జరగబోయి జరుగుతున్నాయి, ఇంకా జరగబోయి ఉన్నాయి. ఒకటి జరిగింది, అందరినీ గుండెలు తడబడి చేసేది, అందరినీ భయం పుట్టించేది. కరోనా గురించి మన అందరికి తెలుసు కదండి. సెకండ్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడతాం, కొంతమందికి నోట్లో అవి పడతా ఉంటాయి కదండి, తుప్పర్లో. అవి కూడా పడకూడదు. మాస్కులు వేసుకోవాలి. మూతికి ఏం వేసుకోవాలండి? మాస్కులు వేసుకోవాలి. అంత భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని విడిపించాడు. ఎవరు చేసిన ప్రార్థన? హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన నేను అనలేను. ఎవరు చేసిన ప్రార్థన నిన్ను కాపాడింది. హల్లెలూయా. మరి నువ్వు చేసే ప్రార్థన ఇతరులను కాపాడాలొద్దా? ఇంకా జరగబోయి చాలా ఉన్నాయి ప్రేమ వల్లరా. జరగబోయే వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ లోకములో ప్రార్థన ఆయుధం నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన ఆయుధం కలిగి ఉండాలి. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను, ఇంకొక ఉదాహరణ, ఆ ఉదాహరణ మళ్ళా చెప్పుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒక ఆమె పల్లెటూరులో, ఇప్పుడు కదండి, పల్లెటూరులో ఉన్నప్పుడు, పల్లెటూరులో టీచర్గా ఉండి ఆమె అది ఏమంటే రిటైర్మెంట్ అయిపోయిందండి, డబ్బు వచ్చింది. అనుకున్నదంట, నేను ఈ పల్లెటూరులో మందిరం లేదు, మందిరానికి స్లాబ్ అంతటికి నేను డబ్బు ఇవ్వాలి అనుకున్నదంట. ఆమెకి కొన్ని 8 లక్షలు ఎంత వచ్చిందంటే అండి, 4 లక్షలు దేవుడి మందిరానికి ఇచ్చేద్దాం, లేకపోతే 5 లక్షలు దేవుడి మందిరానికి ఇచ్చేద్దాం అని తీర్మానం చేసుకున్నదంటండి. ఈమె బయలుదేరి పట్టణానికి వెళ్ళిపోయి డబ్బులు బ్యాంకులో డ్రా చేసుకున్నప్పుడు మేనేజర్ అన్నాడంట, అమ్మా ఇక్కడ నువ్వు వెళ్తున్న దారి మంచిది కాదు, దొంగలు ఉంటారు, నువ్వు కుదరదమ్మా, నువ్వు ఎవరినన్నా పంపించంటే, నాకు ఎవరు వద్దయ్యా, నా దేవుడు నాకు
తోడుగా ఉంటాడు అని చెప్పిందంట. నేను ఎవరికే కాదు, దేవుని మందిరానికి ఇవ్వడానికే ఇది నేను కోరుకుంటున్నాను చెప్పేసి ప్రియమోలరా ఆ యొక్క బ్యాంక్ మేనేజర్తో చెప్పిందంట. ఈమె బయలుదేరి కారులో ప్రయాణం వస్తుండగా రాళ్ళు వేసేసారంటే దారిలో. రాళ్ళు ఎత్తుంటే కారు వెళ్తుందా? అక్కడ వెంటనే బ్రేక్ ఆఫ్ చేసాడంటే డ్రైవర్. ఆఫ్ చేసాడంటే అండి, ఆఫ్ చేసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా జరిగిన సిచ్యువేషన్ తెలుసా? వెంటనే కత్తులు తీసి ఇద్దరు మనుషులు వచ్చేసారంట. నీ దగ్గర ఉన్న డబ్బు తీ అని వెంటనే డబ్బు తీయమంటే అప్పుడు ఈ మనుషులు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను చనిపోయినా పర్లేదు, ఈ డబ్బు మాత్రం నీ సన్నిధి చేరాలి ప్రభువా అంటుందంట. హల్లెలూయా. నేను చనిపోయినా పర్లేదు, ఈ డబ్బు నీ సన్నిధికి చేరాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుండగా ఒక్క స్వరం వినబడుతుందంటే ఎవరికి? ఈమె కాదు, డ్రైవర్కి ఒక స్వరం వినబడుతుందంట. ఏమి ఆ స్వరం అంటే బ్రేక్ మీద కాలు తీసి యాక్సెస్ మీద కాలు పెట్టాను వినబడుతుందంట ఆ స్వరం. ఆయనకి ఏంటో తెలియదు. వెంటనే బ్రేక్ మీద కాలు తీసి యాక్సెస్ మీద కాలు పెడితే ఆ రాళ్ళ మీద చాలా దుఃఖం నిలిపోయిందంట బండి, కారు. హల్లెలూయా. జరగబోయేది ఏం చేశాడు దేవుడు? తప్పించాడు. చంపేద్దామని కత్తులు తీసేస్తారు కూడా, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ప్రేమ ఉంది అని బిళ్ళారా. ఒక అతను పరస ఎత్తి పట్టుకొని వెళ్తున్నాడు బెంగళూరులో. ఆయన్ని తల మీద కొట్టేసి ఆ పరస తీసేసుకున్నాడు. ప్రేమ వాడు ఒక వ్యక్తి తీసేసుకున్నాడు. ఆ పరసలు తీర చూస్తే ఎంత ఉన్నది? రూపాయి ఉన్నది. అన్ని కార్డులు పెట్టుకొని ఉన్నాడు అన్నమాట. ఆ కార్డు ఈ కార్డు ఇవన్నీ పెట్టుకొని, ఆ కాగితాలు ఇవన్నీ పెట్టుకుంటే ఆ పర్స నిండా డబ్బు ఉన్నది అనుకున్నాడు వెనకాల వ్యక్తి, ఆ దొంగ. ఆయన కొరత ఏమున్నదండి? ఆ పర్సలో ₹1 ఉన్నది. రూపాయి కోసం ప్రాణం పోయింది. ప్రేమింది. చాలా దేవుడు ఎలా తప్పించాలనుకుంటే దేవుడు తప్పించుకెళ్తాడు. ఆమెను తప్పించాడండి. తప్పించాడు లేదండి, మరణం నుంచి తప్పించాడు, దొంగల చేతులను తప్పించాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రేమ వల్లరా చిన్న చిన్న పరిస్థితులు కావచ్చు, చిన్న చిన్న కష్టాలు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, నువ్వు దేనికి భయపడొద్దు, ప్రార్థన చెయ్యి. దాటి మీద జయమవబోతున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో జరగబోయి ఉన్నాయి. ఈ చిన్న కాదు, ఇంకా జరగబోయి భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. వాటి నుంచి మనం తప్పించబడాలంటే అందుకే ప్రభు ఏమని చెప్తున్నా, ప్రభునందు మృతి పొందిన మృతులే ధన్యులు అంటున్నాడు. అర్థమైందండి? ప్రభునందు మృతి పొందిన మృతులే ముందు ధన్యుల వాళ్ళు, ముందు పోయిన వారే మంచోళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాదండి, మంచిది కాదు, మంచి చూడడం. మీకు అర్థమైందండి? మంచి చూసేది కనపడదు, ఇంకా మంచి చూద్దామన్నా ముందు మంచి చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళే మంచోళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా మంచి చూద్దామని ఎక్కడ మంచి కనపడదు, ఎక్కడ చూసినా చెడే, ఎక్కడ చూసినా చెడే కనపడుతుంది, భయంకరమైన చుచ్చివేసన కనపడుతుంది. కాబట్టి వాటి నుంచి నువ్వు తప్పించేవాడాలంటే ప్రార్థన ఆయుధమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి ఇంకో మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మన సంపూర్ణ భక్తియు మానిత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెయ్యవలెను. హల్లెలూయా. మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ఎలా బ్రతకాలండి? సుఖముగా నెమ్మదిగా. ఈ రోజుల్లో దేవుని నమ్ముకుని ఇంట్లో నెమ్మది కనపడతలే. సుఖంగా ఉందామంటే సుఖంగా ఉండలేదు. సుఖంగా ఆదివారం దేవుని సన్నిధికి వద్దామంటే ఆ రోజు సుఖం కనపడతలేదు. సుఖంగా నెమ్మదిగా మనం బ్రతకాలంటే ముందు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. బాధపడుతున్న వారి కొరకు, రోగంలో ఉన్న వారి కొరకు, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు, యాక్సిడెంట్ జరుగుతుంది ప్రభా మీరు తప్పించయ్యా, ఇగో నీటి ప్రమాదం, అగ్ని ప్రమాదము, ఇంకా ఎన్నో రకరకాల ప్రమాదాలు.
మధ్యలో నీటి ప్రమాదం కుటుంబం గురించి మనకు తెలుసు. చాలామంది మీడియాలో చూశారు కదండి, ఫోటో దిగడానికి వెళ్ళారు, సడన్గా నీళ్ళు వచ్చేసి ఫ్యామిలీ అంతా కూడా ఏమైపోయారు, కొట్టిపోయారు. నీటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి. మనం వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు అంటే వాటి నుంచి ప్రార్థన చేసి నరకని తప్పించి ప్రభు అని ప్రార్థన చేస్తే మనం సుఖంగా బ్రతుకుతామంట. హల్లెలూయా. నెమ్మదిగా బ్రతుకుతామంట. జరగబోయే వాటి రావు, జరిగిపోయి మనకి సంభవించదు. రెండోదిగా మనం ఎలాగుంటామంట, సుఖంగాను నెమ్మదిగా ఉంటామంట. ఈ రోజుల్లో నెమ్మది లేదు చాలామంది ఇంట్లో, సుఖం లేదు చాలామంది ఇంట్లో. ఎందుకు బ్రతుకుతున్నాం బతుకు అని తల కొట్టుకునే వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు. ప్రేమ వల్లరా, అవన్నీ పోవాలంటే ప్రార్థన అనే ఆయుధం మనకు కావాలి. హల్లెలూయా. ప్రార్థన అనే ఆయుధం మనకు కావాలి. ప్రార్థన మనకు కావాలి. ప్రియమైన పిల్లారా, దేవుడి చిత్తమైతే వచ్చి వారంలో ఎలా ప్రార్థించాలి, 7 మాటలు ఉన్నాయి ప్రార్థన కోసం. ఎలా ప్రార్థించాలి ఇప్పుడు చెప్పాలంటే 1:30 అయిపోయింది. కాబట్టి మన ప్రార్థన మనుషులందరి కొరకు, తర్వాత రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, ప్రతి ఒక్కరి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా దర్శించడానికి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, మంచి జ్ఞానంతో పరిపాలన చేయాలయ్యా. వాళ్ళకి మంచి సొలొమోను లాంటి జ్ఞానం దయచేయి ప్రభువా. ఎవరిలాంటి జ్ఞానం? సొలొమోను అంటే జ్ఞానం దయచేయి ప్రభువా అని నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రేమ వాళ్ళరా, ప్రార్థన మనం ఎప్పుడైతే వాళ్ళ కొరకు చేస్తామో మనం సుఖంగా నెమ్మదిగా ఉండగలుగుతాము. చాలామంది ఏం చేస్తారు, మన కోసం చేసుకుంటూ ఉంటాం, మన బిడ్డల కోసం చేసుకుంటూ ఉంటాం. ప్రేమ వాళ్ళరా, మన కోసం చేసుకోవచ్చు, కానీ ముందుగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు చేయాలండి. ముఖ్యంగా రాశాడు పౌలు తిమోతికి రాస్తున్నాడండి. హల్లెలూయా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రేమ వాళ్ళరా, మనం ఏమి కలిగి ఉండాలంటే చెప్తారు, ఏ గుణం కలిగి ఉండాలి చెప్పండి. ఏ గుణం కలిగి ఉండాలండి? మూడో మాట జ్ఞాపకం చేసుకున్నాం. 1 విధేయత కలిగి ఉండాలి, 2 వాక్యము ఎరిగి ఉండాలి, 3 ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనే మనల్ని నడిపించేది, ప్రార్థనే మనల్ని పోషించేది, ప్రార్థనే మనకి జయ జీవితం ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం, ప్రార్థన ద్వారానే ఏదైనా జయించగలుగుతాం. ఒక్క ఉదాహరణ చెప్పేసి నేను ముగింపుకు వస్తాను. ఒక ఆమె భక్తిపరురాలు, ఒక యవన బిడ్డ, చాలా భక్తిపరురాలు. ప్రేమ వల్లరా 10th క్లాస్ రాస్తూ ఉన్నది. 10th క్లాస్ రాస్తూ ఉన్నప్పుడు ఇంకా సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, ఆమె ప్రార్థన చేసుకుంటుంది. 10th క్లాస్ రాసే సమయంలో అమ్మ నువ్వు పాస్ అయిపోతావు ఉన్నారండి. పాస్ అయిపోతానన్న అంతా పాస్ అయిపోయింది, కానీ ఒక్క మార్కు పోయింది. ఒక్క మార్కులో పోయిందండి. ఎంతమంది ప్రార్థనలండి, ఎంతమంది ప్రార్థన చేశారు. ఆమె ప్రార్థన చేసుకున్నారు, సంఘం ప్రార్థన చేశారు, దైవజనులు ప్రార్థన చేశాడు. ఎంతలో పోయిందండి? ఒక్క మార్కులో పోయింది. ఆమె అన్నది, మనం ఎంత ప్రార్థన చేసాము, పాస్ అయిపోయినా పర్లేదు, ప్రార్థనలోనే పాస్ అయిపోమంటుందండి. హల్లెలూయా. అప్పుడు ఒక మంత్రి ఎక్కేసి 10th క్లాస్కి 1 మార్కు ఉన్న వాళ్ళు పాస్ చేశానని ప్రకటన చేశారంట. ఆ ప్రార్థనలు దేవుడు అర్థం చేయలేదు. అర్థం చేశాడు అనుకున్నారండి? కంపల్సరీగా ఆ బిడ్డ పాస్ అవునట్లుగా దేవుడు చేశాడు. ఇంకా 2 మార్కులు కలిపి పాస్ చేయించాను అన్నాడండి. హల్లెలూయా. ఇది వాస్తవం అండి, ఇది జరిగిన సిచ్యువేషన్. ఆమె ప్రార్థన, లేకపోతే సంఘ ప్రార్థన, లేకపోతే దైవజనుల ప్రార్థన ఏం చేసిందంటే ఆ మార్కుతో 2 మార్కులు ఇచ్చి పాస్ చేయించానని చెప్పి ప్రకటన చేసిందండి ప్రభుత్వం. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతం ఇది. ప్రార్థన ద్వారా ఈ చిన్న అద్భుతం అంత జరిగితే నీ జీవితంలో ఎంత అద్భుతం చూస్తావు ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రార్థన చేస్తాను ప్రభా, ప్రార్థన జీవితం ప్రభా నాకు దేవా, నా కోసం కాదు, నా బిడ్డల కోసం కాదు నైనా, ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మా కోసం, నా బిడ్డల కోసం కూడా మేము ప్రార్థన చేసుకుంటాం నాయన. ఆ ప్రార్థన జీవితం మాకు దయచేయని అడుగుదాము. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి. అందరూ కూడా తలలో ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం జ్ఞాపం చేసుకోండి. ప్రభా, ప్రతి విశ్వాసం ఉండవలసిన లక్షణాలు దేవుడికి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అంచె దినాలు ఉండవలసిన లక్షణాలు ఏంటి? విధేయత. అంచె దినాలు ఉండవలసిన లక్షణాలు ఏంటి? వాక్యం ఎరిగి ఉండాలి. అంచె దినాలు ఉండే లక్షణం ఏంటి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నిజంగా నీ ఇంట్లో ప్రార్థన ఉన్నదా? మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, గెస్టుల రూమ్ ఉంది, కానీ ప్రార్థన గది కనపడుతుందా? నీ ఇంట్లోంచి ధూపం వెళ్తుందా? నీ ఇంట్లోంచి దేవుని దగ్గరికి ధూపం వెళుతుందా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చూసుకోండి. నీ ఇంట్లో ప్రార్థన ధూపం వెళ్తుందా? ప్రార్థన ధూపము వెళ్తుందా లేదా? నేను ప్రార్థించి బిడ్డగా ఉంటానయ్యా, ప్రార్థించి వ్యక్తిగా ఉంటానయ్యా, నన్ను సిద్ధపరచు, ప్రార్థన నాకు నేర్పయ్యా. శిశువులు అడిగారు, మాకు మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పయ్యా అని అడిగారు శిశువులు. దేవుడు ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన ద్వారా భూలోకాన్ని తలకిందలు చేసేవారిగా మారిపోయారు. వారు తలకిందలు చేసేవారిగా మారిపోయారు. ఈరోజు ప్రార్థన నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థిద్దాం, ప్రార్థన నేర్చుకుందాం. ఎలా ప్రార్థించాలి మనం వినబోతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, 7 మాటలు ఉన్నాయి. మనం ఆ ప్రార్థన మనం నేర్చుకుందాం. ప్రభా, ప్రార్థించే ధన్యత నాకు ఇవ్వు నాయనని ప్రతి ఒక్కరు అడుగుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీరు తోడుగొండి నాయన. ప్రభా, వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి మా ఎదుట నీ శరీరము మీ రక్తము మా ఎదుట ఉన్నది ప్రభా. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.